రైతులు గెలవాలి, వ్యవసాయం నిలవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే 23 నెలల పాలనలో 23 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, నియోజకవర్గ అభివృద్ధికి 890 కోట్లు నిధులు మంజూరైనట్టుగా తెలిపారు. 95లో తీసాం, 2001లో తీసాం, 2004లో తీసాం, 2013లో కూడా తీసాం, 2026లో కూడా తీసాం. దాదాపుగా 2,15,000 మంది టీచర్లు రిక్రూట్ చేసిన చరిత్ర మన తెలుగుదేశం ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇది తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, అది శాలరీ తీసుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడాలి. అక్క అయిపోయింది, చెల్లి అయిపోయింది, శరీరంలో పక్కకి వెళ్ళిపోయింది, అమ్మ కూడా పక్కకి వెళ్ళిపోయింది, అన్నీ అయిపోయినాయి. అంటే గుణకరాలు అయిపోయి, వడ్డల దెబ్బలు అయిపోయి, ఏదో ఒకటి కావాలి. ఇంకోటి ఈ మధ్యన కార్యకర్తలు కూడా తెలివైపోయారు. ఇది పక్కకి వెళ్తే ఎప్పుడు కారుతో దొక్కేస్తాడో తెలియదు, ఎప్పుడు చంపేస్తాడో తెలియదు, లేకపోతే కోడికత్త అంటాడో లేకపోతే ఇంకేమంటాడో తెలియదు అని వాళ్ళు భయపడుతున్నారు. ఏదో ఒకటి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏదో ఒకటి చేయాలి, ప్రజలు భయభ్రాంతులు చేయాలి, ప్రజలు మళ్ళీ మభ్య పెట్టాలని ఈ ఆలోచనలోనే ఏదో డిఎస్సి పేరు గురించి అది ఎందుకు చేస్తున్నారో కార్యకర్తలకి తెలియదు, ఆ నాయకులు ఎందుకు చెప్పాడో వాళ్ళకి తెలియదు. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా అన్ని పద్ధతులతో చేసినా కానీ దీనివల్ల